హాయ్ అండి, మీ పేరు? తనూజ. ఎక్కడి నుండి వచ్చారు మీరు? తాడేపల్లి నుంచి. తాడేపల్లి నుంచి వచ్చారు. ఓకే, అంటే ఇది మూడో రోజు కదా దేవీ నవరాత్రులు స్టార్ట్ అయ్యి ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? ఈసారి చాలా బాగున్నాయండి. వాటర్ ప్యాకెట్స్ బదులు వాళ్ళ వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. లైన్స్ కూడా చాలా అంటే కన్వీనియంట్ గా వేసేవన్నీ బాగున్నాయి అన్నమాట. అంటే రాకపోకలకి ఎటువంటి ఇబ్బంది లేదు కదా మీకు? అంటే కొంచెం అక్కడ ప్రకాశం బ్యారేజ్ ఆపేశారు, ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఆపేశారు. ఇంత డిస్టెన్స్ నడవాల్సి వస్తుంది, అదొకటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతకుమించి మిగతా అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. మరి గతంలో వచ్చారా మీరు? గతంలో కూడా వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం అన్నమాట. ఈ 9 రోజులు వస్తూ ఉంటాం. మరి ఇప్పటికీ గతానికి ఏమన్నా మీకు తేడా అనిపించిందా? తేడా అంటే కొంచెం ఉంది. వేస్ అనేవి కొంచెం బాగున్నాయి ఈసారి. అంటే దర్శనం కంప్లీట్ అయిందా మీది? కంప్లీట్ అయిపోయింది. ఎంతసేపట్లో కంప్లీట్ అయింది? 1 అవర్ పడుతుంది. ఫ్రీ దర్శనమే 1 అవర్ పడుతుంది. ఇంకా 500 అయితే ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ లో అయిపోతుంది. అంటే ఇంత త్వరగా కంప్లీట్ అవుతుందని మీరు అనుకున్నారా? లేదు, అసలు ఇంకా ఎక్కువ ఉంటారు అనుకున్నాం. ఈ సంవత్సరం అయితే లేదు. ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ అంటే అందరు ఉంటారు కాబట్టి తక్కువగా అయిపోతుంది అనమాట. అదే మార్నింగ్ పూట అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఆఫ్టర్నూన్ తొందరగా అయిపోతుంది. మరి ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు విషయంలో కల్తీ అనేది జరిగింది కదా, దానికి ఒక హిందూగా మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుందమ్మా? మనం ఎవరిని బ్లేమ్ చేయలేము, ఎవరి మిస్టేక్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట. ఒకరిని తప్పు పట్టడం కూడా మనం చెప్పలేము. బట్ ఆ విషయం మాత్రం చాలా రాంగ్. ఆవు నెయ్యిలో అవి ఇవి కల్తీలు జరుగుతున్నాయి. మరి ఇలా కల్తీ జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్ గా నాకు ఏమనిపించింది అంటే సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఆయన దీక్ష చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సిబిఐ ఎంక్వైరీ చేసి అయినా దేవుడి విషయంలో కూడా పొలిటిక్స్ కి లాగడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయమని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి మరి. ఓకే, ఈ దేవి నవరాత్రులకు అనేది మీకు గతంలో బెస్ట్ అనిపించిందా, ఇప్పుడు బెస్ట్ అనిపించిందా? రెండు బాగానే ఉన్నాయండి. కాకపోతే ఈసారి అయితే కొంచెం తొందరగా అయిపోతుంది దర్శనం. పోయినసారి బాగా టైం తీసుకుంది, ఇప్పుడు బాగానే అయిపోయింది. తొందరగా దర్శనం అయిపోయింది. అంటే ఏది బెస్ట్ అనిపించింది మీకు? ఇప్పుడే బెస్ట్ గా ఉంది మాకు. హాయ్ అండి, మీ పేరు? సిహెచ్ రాణి. ఎక్కడి నుండి వచ్చారు? రామర్పాడు నుంచి వచ్చి. రామవరపాడు నుంచి. అంటే ఈ రోజు మూడో రోజు కదా దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యి ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? చాలా బాగుంది. మజ్జిగ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, మంచిది ఇస్తున్నారు. చాలా బాగుంది. లైన్ కూడా ఎక్కడ ఆగట్లేదు, వెళ్ళిపోతుంది. లైన్ కూడా చాలా బాగుంది. అంటే రాకపోకలకి ఏమన్నా ఇబ్బంది పడ్డారా? లేదండి, చాలా బాగుంది. అందరూ ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు, ఎటువంటి ఇష్యూలు లేవు. మరి గతంలో వచ్చారా మీరు? చాలా రోజు ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం చూసుకుంటాము. డైలీ కుదిరితే వస్తాము, 10 రోజులు వస్తాం. మరి గతంలో నవరాత్రులకి ఇప్పటికి మీకు ఏమైనా తేడా అనిపించిందా? అప్పుడు కొంచెం లేట్ అయ్యింది, కొంచెం పట్టించుకోలేదు సరిగ్గా, కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం కొంచెం. ఇప్పుడైతే బాగుంది. చాలా భోజనాలు కూడా పెట్టారు కింద, అందరికి భోజనాలు కూడా అందాయి. చాలా బాగుంది. ఇప్పుడైతే ఫెసిలిటీస్ అన్ని బాగా చేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మవారిని కూడా కొంతసేపు చూడండి ఇచ్చారు, ఒక 5 నిమిషాలు. వెళ్ళినా కూడా ప్రశాంతంగా చూసుకొని వచ్చాం. చాలా తృప్తిగా అనిపిస్తుంది. అంటే ఎంతసేపట్లో కంప్లీట్ అయింది మీ దర్శనం అనేది? 3 అవర్స్ పట్టింది. 11కి వెళ్ళాము, 2 కల్లా వచ్చేసాం బయటికి. దర్శనం అయిపోయింది, భోజనం చేసి 3 కల్లా బయటకు వచ్చేసాం. అంటే ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా అండి, దానికి ఒక హిందూగా మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? మేము లాస్ట్ మేన తిరుపతి వెళ్ళాము, అక్కడే ఇచ్చింది తిరుపతిలో. కొంచెం వెళ్ళొచ్చిన తర్వాత ఇలా జరిగిందని అది తిన్నామా అని కొంచెం ఫీల్ అయ్యాం బాగా. అంటే తెలియదు కదా ఇప్పటిదాకా. మేము లడ్డు వారం రోజులు ఉంచుకొని మరి అందరూ పంచిపెట్టి చాలా బాగా చేసుకున్నాం. ఇంట్లో కూడా పూజ చేసుకొని పెట్టి చాలా చేసాం. కానీ ఇలాంటి లడ్డు తినాల్సి వచ్చింది అని అసలు ఆలోచించలేదు, అసలు ఐడియా కూడా లేదు. అలాంటి తిన్నామని బాధపడ్డాం. ఇంకా దేవుడి మీద ఇక భారం వేయటం మనం చేయగలిగిన, తెలియకుండా జరిగింది కదా తప్పు, మనం ఏం చేసింది. అంటే మరి ఇలా కల్తీ జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. ఇప్పటికీ అయినా ఒక హిందూగా బయటకు వచ్చి మాట్లాడారు, ఫస్ట్ పర్సన్ అనిపించింది నాకైతే. ఇంతవరకు మన హిందూ గురించి ఇక్కడ ఎవరు మాట్లాడాల, అయోధ్యలోనే ఫస్ట్ టైం మాట్లాడారు. మళ్ళీ మనకి ఇక్కడ మాట్లాడడం చాలా బాగా అనిపిస్తుంది. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అది చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అది చాలా బాగా అనిపించింది, బాగా మాట్లాడారు. ఆయన ఎమోషనల్ అవడం తప్పేం లేదు అనిపించింది నాకైతే. అది మన అందరి తరఫున మాట్లాడారు, అది అనిపించింది. హాయ్ అండి, మీ పేరు? నా పేరు పూర్ణిమ అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? విజయవాడే, లోకల్ మేము. ఈ దేవి నవరాత్రుల సందర్భంగా ఇది మూడో రోజు కదా అండి, ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసింది? అన్ని చాలా బాగున్నాయండి. వాటర్ ఫెసిలిటీ అన్ని బాగున్నాయి, రిసీవింగ్ కూడా బాగుంది. ఎక్కడికక్కడ సెక్యూరిటీ మాత్రం ఫుల్ సెక్యూర్ గా ఉన్నారు, బాగుంది.
అంటే రాకపోకలకి ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అలా ఏం ఇబ్బంది లేదండి, బాగుంది, మొత్తం బాగుంది. గతం కన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. అంటే మరి గతంలో కూడా మీరు వచ్చారు కదా, ఇప్పటికి గతానికి మీకు తేడా ఏమనిపించింది? అంటే ఫుల్ సెక్యూరిటీ, ఇది వరకు వదిలేయడం అలాగ ఉండేది, ఇప్పుడు అలాగేం లేదు, ఫుల్ కంట్రోల్లో ఉంది, బాగుంది. ఎవరిని పడితే అలా ఎలో చేయట్లేదు కూడా. దర్శనం అనేది కంప్లీట్ అయిందా మీకు? కంప్లీట్ అయిందండి. ఎంతసేపట్లో అయింది? మాకు అంటే పాప వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చారు కదా, 1 hour లో అయిపోయింది, వెళ్ళిపోయాం మేము. ప్రోగ్రామ్ అవ్వగానే ఎంటర్ అయిపోయింది. అంటే ఇంత త్వరగా కంప్లీట్ అవుతుందని మీరు అనుకున్నారా? లేదు లేదండి, బాగా జరిగింది. మరి ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు ఉంది కదా, ఆ లడ్డు విషయంలో కల్తీ అనేది జరిగింది కదా, ఒక హిందూగా మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది అది? అంటే అది అయితే చాలా తప్పండి. నాకైతే మొత్తం మన హిందూస్ అందరినీ పవిత్రంగా చూసుకునేదాన్ని అలా అపవిత్రం చేయడం అది చాలా తప్పు. అతనే చూసుకుంటాడు ఇంకా, అంతే అండి. చాలా వరకు చాలా బాధగా అనిపిస్తుంది, మనం తెలియకుండా తినేసామా అనేసి ఎంత ఇదిగా ఉంటుందండి. ఇంకా దేవుడే చూస్తాడు, అంతే. మరి ఇలా జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? అతను మంచి కోరికే చేశారండి, అదైతే అంటే పరిహారం కోసం చేశారు. మాకేం జరగకూడదు అనేసే కదండి ముందుగా. అదైతే మంచిదే, కానీ అలా చేయడం మాత్రం చాలా ఫ్రాడ్ అండి. అది ఒక మతాన్ని డివైడ్ చేసినట్లే కదా. అంటే బ్రాహ్మిన్స్ ఉంటారు, ఇంకేం చెప్తాం.